జీడీపీ అనంటే దేశ చరిత్రలో పేదరికం నుంచి బయటికి రావటం, అందరికీ సరైన టైంలలో అన్నం అందటం. ఫోర్త్ ర్యాంక్‌లో ఉన్నామంటే ఎంతో కొంత పేదరికాన్ని నిర్మూలించి ఫోర్త్ ర్యాంక్‌కి రావటం అనేది. అవును. కానీ ఎవరు సెలబ్రేట్ చేయటం నేను చూడలేదు సార్. అసలు ఎవరైనా అవగాహన క్రాకర్స్ కొట్టారా? హ్మ్. లేదా అసలు నిజంగా ఎక్కడన్నా ఎవరన్నా మాట్లాడారా యంగ్‌స్టర్స్? ఫ్యాన్ బేస్ ఒక కోహ్లీకి ఉండటం, ఒక హీరోయిన్‌కి ఉండడం, తమన్నా లాంటి వాళ్ళకి, ఇంకెవరు చిరంజీవి లాంటి వాళ్ళకి ఉండడం తప్పులేదు గానీ, ఎందుకు అసలు దేశభక్తి మనుషుల్లో లేదా అనే భావన కూడా వచ్చింది. నాట్ ఈవెన్ సింగిల్ యంగ్‌స్టర్ హాస్ కమ్ అప్ ఆన్ ద రోడ్ అండ్ క్రాకర్స్ కొట్టినట్టు గానీ, ఏదో పైనుంచి కేంద్ర ప్రభుత్వం ఇస్తే చప్పట్లు కొట్టండి, దీపాలు పెట్టండి అంటేనే చేస్తారేమో గానీ, ఎందుకో వాలంటరీగా ఎవరు రాలేదు అని అనిపించింది. పర్సనల్‌గా బిఫోర్ గోయింగ్ ఇంటు ద సబ్జెక్ట్, దీని మీద మీరేం చెప్తారు చెప్పండి సార్ యంగ్‌స్టర్స్? సార్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సార్, జీడిపి ఈ విషయాలు చాలా టెక్నికల్ సబ్జెక్ట్ సార్. కామన్ మ్యాన్‌కి ఇది అర్థం కాదు సార్. కామన్ మ్యాన్‌కి క్రికెట్ అర్థమైపోతుంది. కానీ జీడిపి అంటే ఏంటో అర్థం కాదు. గ్రాడ్యుయేట్ చదివినా కూడా. చదివినా సరే జీడిపి అంటే ఏంటో తెలియదు. దట్ ట్రూ. అంటే మీరు అన్నట్టు మీరు లాస్ట్ 10 ఇయర్స్ చూస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళు 1947లో మనల్ని వదిలేళ్ళారు సార్. అవును. వాళ్ళు వచ్చినప్పుడు ఇండియా వాస్ కాంట్రిబ్యూటింగ్ ఆల్మోస్ట్ 25% ఆఫ్ ది వరల్డ్ జీడిపి. అంటే ఆల్మోస్ట్ నంబర్ 1 25% ఆబ్వియస్లీ 25% ఆఫ్ ది వరల్డ్ జీడిపిని తీసుకెళ్ళి 1947 వరకు 1%లో వదిలేశారు సార్. అంటే మన ప్రయాణము గత 75-76 సంవత్సరాల్లో ఫ్రమ్ జీరో టు హీరో సార్. అంటే ఈరోజు 4th పొజిషన్లో ఉన్నాము. 4th పొజిషన్లో $4 ట్రిలియన్ మనము క్రాస్ చేస్తున్నాం సార్. $4 ట్రిలియన్ చాలా పెద్ద నంబర్ సార్. అండ్ బై 2028, నేను ఈరోజు 2025 కదా సార్, 2028 లోపల మనము 3rd లార్జెస్ట్ అయిపోతాం జీడిపి. బై ఎనీ ఛాన్స్ యు ఆర్ ప్రో టు బీజేపీ ఆర్ వాట్? జస్ట్ నేషన్ ని ఉద్దేశించే చెప్తున్నా. నేను ఓన్లీ బుక్స్, ఫిగర్స్, హిస్టరీ దాని డైమెన్షన్లో చెప్తున్నాను సార్. ఇది ఖచ్చితంగా జరుగుతుంది సార్. మన ముందు ఇంకా జర్మనీ ఉంది. మనం జపాన్ని దాటి 4వ పొజిషన్కి వచ్చాం సార్. జర్మనీ మనకు ముందుగా ఉంది. జపాన్తో పాటు ఉన్నామని చెప్పొచ్చా, క్రాస్ చేసాము అని చెప్పొచ్చు? ఆల్మోస్ట్ క్రాస్ అయిపోయింది. ఓకే, అయిపోయింది. అందుకే 4th పొజిషన్లో వచ్చాం సార్. మన ముందు అమెరికా, చైనా, జర్మనీ ఉన్నారు సార్. సో జర్మనీ బై 2028 ఎండ్ లోపు జర్మనీని కూడా మనం క్రాస్ చేసేస్తాము అని అంచనాలు ఉన్నాయి సార్. ఓకే, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. ఐఎమ్ టాకింగ్ అవుట్ ఆఫ్ రీసెర్చ్ డాక్యుమెంట్. సో ఇదేమి గవర్నమెంట్కి పొగుడుతూ అన్నట్టుగా కాదు సార్. దిస్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్. కాకపోతే మనకి చైనాకి చాలా గ్యాప్ ఉంది సార్. సో సార్ ఇంకో విషయం ఏంటంటే, మనం చైనాతో కంపేర్ కూడా చేసుకోకూడదు సార్. అది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే చైనా ఈజ్ నాట్ ఏ డెమోక్రాటిక్ కంట్రీ సార్. మన దేశంలో ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఎన్ని పర్మిషన్లు, ఎన్ని చుట్లు తిరగాలి ఆఫీస్కి. చైనాలో అలా కాదు సార్. చైనా ప్రభుత్వానికి, చైనా ప్రజలకి మధ్యలో ఒక ఒప్పందం ఉంది సార్. యాక్చువల్లీ మీ ప్రజలు కూడా, మీ ఆడియన్స్ కూడా ఇది చాలా క్లారిటీ తెస్తుంది. ఎందుకు అంటే చైనా ఏమంటుందంటే సార్, సింపుల్, వాళ్ళ ప్రజలకి నేను నీకు ఫుడ్ ఇస్తా, నేను నీకు ఉద్యోగం ఇస్తాను, నేను నీ హెల్త్ చూసుకుంటాను, నీకు ఎడ్యుకేషన్ చూసుకుంటాను, నేను ఏం చేసినా నువ్వు నోరు తెరవడానికి వీలు, ఇది నాకు వదిలే అంతే. సో అక్కడ డెమోక్రసీ లేదు సార్. ప్రభుత్వం ఏం చేసినా సరే ప్రజలు దాన్ని ప్రొటెస్ట్ చేయడానికి వీల్లేదు సార్. సో ప్రభుత్వానికి ఒక క్లీన్ స్లేట్ దొరికింది సార్. అక్కడ కోర్టులు కంట్రోల్లో ఉన్నాయి, జనాలు కంట్రోల్లో ఉన్నారు. ఇంకా విచ్చడివిల్గా చేసుకోవచ్చు కదా సార్. ఇక్కడ మీరు తెలుసు, ఒక ఫ్యాక్టరీ పెట్టాలి, ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఎన్ని పర్మిషన్లు కావాలి, పర్మిషన్స్ కావాలి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్ ఎన్ని కావాలి. అక్కడ ఇలాంటివి ఏం పైగా కోర్టు కూడా జోక్యం చేసుకుంటుంది. అవసరం అయినప్పుడల్లా కోర్టు కూడా జోక్యం చేసుకుంటుంది. ఇంకా ప్రతిపక్షాలు కేసు వేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఆపాల్సిందే. ఉదాహరణకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న HCA ల్యాండ్ 400 acres నేను మంచి చేయాలని చూస్తున్నానయ్యా, చట్టపరంగా కోర్టులో గెలిచే వచ్చి ఆ తర్వాత నేను స్టార్ట్ చేస్తున్నానంటే అన్ని పార్టీలు పడ్డాయి. దాంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత అనే దానికన్నా వర్క్ అయితే ఆగింది. కరెక్ట్ మీరు చెప్పారు. కంచా గచ్చిబౌలి అన్నది అక్కడ ప్రాబ్లం కదా సార్. కాకపోతే అదే చెప్తున్నాను కదా సార్, చైనాకి ఏంటంటే, మీరు బీజింగ్ ఒలింపిక్స్ హిస్టరీ విన్నారో లేదో సార్. ఒలింపిక్స్ చేయాలి అంటే విశాలమైన స్టేడియంస్ అవన్నీ కావాలి సార్. హిస్టరీలో మీరు బీజింగ్ చూసుకుంటే, ఇప్పుడు మనకు అమీర్పేట్లో ఎలా ఉంటాయి, హాస్టల్ ఇరుగ్గా ఉంటాయి కదా సార్. అండ్ ముంబైలో ధారావి ఎలాగైతే ఉందో అదేవిధంగా బీజింగ్, హాంకాంగ్ అన్నవి చాలా ఇరుగ్గా ఉన్న దేశాలు సార్.
వెన్ చైనా బీజింగ్ ఒలింపిక్స్ నేను చేస్తాను అని అంటే వీళ్ళందరూ బీజింగ్లో ఎట్లా చేస్తామో ఒలింపిక్స్ అక్కడ అంతా ఇరుకిరుగ్గా ఉంటుందంటే దాంతో మీకు సంబంధం లేదు, మీరు నాకు ఇస్తారా అవకాశం ఇవ్వరా. సార్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ చైనాకి ఇస్తే ఓవర్ నైట్ బీజింగ్ ఎంటీ అయిపోయింది సార్. ఓవర్ నైట్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మీకు కొత్త లొకేషన్ గోడ మీద పేస్ట్ పెట్టి వెళ్ళిపోయారు. టుమారో మార్నింగ్ నేను వచ్చి ఇల్లు గుర్తు చేస్తా, నాకు ఇది జాగా ఖాళీ కావాలి. ఓవర్ నైట్ సిటీ ఎంటీ అయిపోయింది సార్. అది చైనా. మన దగ్గర అది సాధ్యమా సార్? హైవే మధ్యలో ఒక ఇల్లు ఉంటుంది, ఎందుకంటే కోర్టు ఉంది, డెమోక్రసీ ఉంది, అది ఒక విధంగా మంచిదే సార్. లోకల్ లీడర్ కూడా ఉన్నాడు, లోకల్ లీడర్స్ కూడా ఉన్నారు, కూర్చొనియాడు ఆయన నావాడు అని అంటారు. నా వాళ్ళు. సో ఆ డైమెన్షన్లో మనం చైనాతో కంపేర్ చేసుకోవడానికి లేదు. సో మనకి చైనాకి గ్యాప్ ఇంకా పెరుగుతుంది తప్ప జీడిపి విషయంలో అది తగ్గే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. సో మనం అలా థర్డ్ పొజిషన్లో అలా ఉండిపోతాం. థర్డ్ పొజిషన్ మనం ఎదుగుతాం, కానీ చైనాని బీట్ చేయడం అన్నది మనకు సాధ్యం కాకపోవచ్చు. అంటే చాలా లాంగ్ రేస్ ఉంటుందంటే రేస్ కనీసం టచ్ చేయగలం. ఇప్పుడు జమ్లీ ఎలక్షన్స్ అంటున్నారు, 1 నేషన్ 1 థియరీ అంటున్నారు. బహుశా ఇవన్నీ ఆ కాంపిటీషన్ కోసమే ముందస్తు ప్రణాళికలు నరేంద్ర మోడీ గారు చేశారనొచ్చా? రెండవది, చాలా రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నాయి కాబట్టి డెవలప్మెంట్కి అడ్డుగా ఉన్నాయి, స్కీమ్స్కి అడ్డుగా ఉన్నాయి, చట్టాలకి లోబడి ఉండాలి కాబట్టి మనం ఖచ్చితంగా జమ్లీ అయితేనే కరెక్ట్. గతంలో కూడా జరిగినాయి అని అన్నారు, కాంగ్రెస్ హయాంలో 2-3 టైమ్స్ జరిగినాయంట. 1 నేషన్ థియరీ అనేది ఎక్కువగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రేషన్స్ దేశవ్యాప్తంగా 1 నేషన్ 1 రేషన్ చేశారు. అండ్ ట్యాక్సేషన్ కూడా 1 నేషన్ 1 ట్యాక్స్ అనే చెప్పారు. ఈరోజు 1 నేషన్ 1 ఎలక్షన్స్ అని అంటున్నారు. ఈ అన్నీ కూడా నిజంగానే చైనాతో కాంపిటీట్ చేయడానిక, ఎకానమీలో మనం ఉన్నాము, ఈ కాంపిటీషన్ రేస్లో ఉన్నాము, వాళ్ళు గ్రహించి చేస్తున్నటువంటి ఇదా? ఏ రకంగా దీన్ని చూడొచ్చు? జీడిపి 3rd ప్లేస్కి ఉండిపోతాము అనే మీ థియరీ ఐ కెన్ యాక్సెప్ట్ ఇట్. బట్ ఫ్రమ్ 10 to 4th ప్లేస్కి వచ్చాము. అది ఎట్లాంటి వనరులను వీళ్ళు యూజ్ చేసుకున్నారు? అంటే త్రూ ట్యాక్సేషన్నే కంపల్సరీ ఆల్ నేషన్స్ విల్ మూవ్ ఫార్వర్డ్. బట్ ఆ ట్యాక్సేషన్ని పెంచుకునే పద్ధతులు జనాలకి యూజ్ అవ్వకుండా, ఇన్ఫర్మేషన్ పెరగకుండా, రేట్స్ దర్వోపయోగం అన్ని దృశ్యాన్ని పెట్టుకొని చేసేటువంటి ఎకనామీ. ఫ్రమ్ 10 నరేంద్ర మోడీ హయాంలోనే 10 నుంచి 4th వచ్చింది కాబట్టి ఇలా మాట్లాడాల్సి వస్తుంది. నాట్ అబౌట్ పార్టీ, బట్ వీఆర్ ఎ నేషన్. అండ్ దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరైనా సరే ఈ ఎంజాయ్మెంట్లో మాట్లాడతారు, దే లవ్ ఇట్ అనే ఆ ఇదిలో అడుగుతున్నాను. 10 to 4th రావటం ఇండియా, ఇది నిజంగా ఎలా సాధ్యమైంది? ఏ రకమైనటువంటి అటెంప్ట్స్ ఇస్తే వీఆర్ ఎట్ $4.19 ట్రిలియన్ రీచ్ అయ్యాం? వెరాజ్ ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 178 లక్షల కోట్ల ఎకానమీ మనది ఈరోజు. సో ఎలా ఇది సార్? మీరు 2014 to 2024 మధ్యలో కోవిడ్ వచ్చింది అన్న విషయం మర్చిపోయారు సార్. అంటే 2-3 years అవి కూడా పోయినాయి. కోవిడ్ రాకపోతే మనం 21-22లో ఇది సాధించాల్సింది. కోవిడ్ లాంటి ఇబ్బందులు వచ్చినా సరే వాటిని కూడా ఎదుర్కొని మనం ముందుకు వచ్చాము అంటే చెయ్యాలి, సాధించాలి అనే ఒక ఆలోచన ఉంది కాబట్టి సార్. అంటే నేను పొలిటికల్గా మాట్లాడట్లేదు సార్, యాజ్ ఏ నేషనలిస్ట్గా మాట్లాడుతున్నాను. నా దేశం ఈరోజు పాకిస్తాన్ నా మీద యుద్ధానికి వస్తే నేను తిరిగి యుద్ధం చేస్తాను. ఇది నేను 2008లో పాకిస్తాన్ మన మీద ముంబైలో అటాక్ చేస్తే మనం ఏం చేసాం సార్? ఏమీ చేయలేదు సార్. 160 మందికి పైగా చనిపోయారు సార్. 20 మంది చనిపోతే నేను ఇంట్లోకి వెళ్ళి నిన్ను కొట్టాను. అంటే నాకు ఆ స్పిరిట్ ఆఫ్ నేషనలిజం ఇప్పుడు వచ్చింది సార్. అండ్ మీరు ఒక మాట అన్నారు, మనకు చైనాతో కాంపిటీషన్ లేదు సార్. ఇది మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. మనకి మనతోనే కాంపిటీషన్. వాట్ ఐఎమ్ టుడే ఐ షుడ్ బి బెటర్ టుమారో అన్న ఒక ఆలోచన మోదీ గారిలో కానీ, నేషనల్ లీడర్షిప్లో కానీ, స్టేట్ లీడర్షిప్లో కూడా ఉంది సార్. సో దీనివల్ల దేశం ముందుకెళ్తుంది సార్. దేశం అంటే ఏంటి సార్? కలెక్షన్ ఆఫ్ స్టేట్సే కదా. స్టేట్స్ గ్రో అవుతే నేషన్ గ్రో అవుతుంది. నేషన్ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ స్టేట్ స్పిరిట్. అందుకే మనం కాన్స్టిట్యూషన్లో కూడా అంటాము, ఇండియా ఈజ్ ఏ ఫెడరల్ కంట్రీ విత్ ఏ యూనిటరీ టిల్ట్ అని చెప్పేసి అంటాం. సో మన రాష్ట్రాలు బాగుపడితేనే మన దేశం బాగుపడుతుంది సార్. సో ఖచ్చితంగా రాష్ట్రాల కాంట్రిబ్యూషన్, మన తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఇన్ ద నేషనల్ గ్రోత్ చాలా ఎక్కువ ఉంది సార్. అంటే ద వే ఐటీ ఈస్ కమింగ్ అప్ ఇన్ అవర్ 2 states ఇంకా ఎక్కడ లేదు సార్. వీఆర్ ద బిగ్గెస్ట్ సర్వీస్ ప్రొవైడర్స్ టు ది కంట్రీ. ఎక్కడ లేని వాళ్ళు హైదరాబాద్లో వచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు సార్. ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే ప్లాట్ఫామ్ మనం అందించాం కాబట్టి.
సో ఇలా మనం గత 10 సంవత్సరాల్లో సర్వీస్ సెక్టర్ చూసుకుంటే కానీ, అగ్రికల్చరల్ సెక్టర్ చూసుకుంటే కానీ సార్ 330+ మిలియన్ టన్స్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్ జరిగింది సార్. 330 మిలియన్ టన్స్ ఈజ్ నాట్ అ జోక్ సార్. ఈరోజు ఇండియన్ జీడిపిలో చూసినట్లయితే అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ మైబీ 19% అనుకుంటా. 17 అంటే to 1,00,000 కోట్లో 19% అంటే ఆల్మోస్ట్ 20 లక్షల కోట్లు, అసలు మామూలు విషయం కాదు. అదే కదా సార్. అంటే అగ్రికల్చర్ దట్టు. మనము మన ఫార్మర్స్ కాంట్రిబ్యూషన్ని మర్చిపోతాం సార్. సో నేను ఎప్పుడూ చెప్తాను సార్, 2 పీపుల్స్ కాంట్రిబ్యూషన్ టు ది కంట్రీ, ఒకటి సోల్జరు, ఒకటి ఫార్మర్, ఎప్పుడూ మర్చిపోకూడదు సార్. మనం అన్నం తింటున్నాము అంటే ఆ రైతు పండిస్తున్నాడు కాబట్టే తింటున్నాం సార్. కోవిడ్లో కూడా రైతు ఇంట్లో కూర్చోలేదు సార్, పొలానికి వెళ్ళి ప్రొడక్షన్ చేసాడు కాబట్టే మనం అందరం తిన్నాం. డాక్టర్ల రోల్ ఉంది, మిగతా వాళ్ళందరి రోల్ ఉంది, ఫస్ట్ రెస్పాండర్స్ రోల్ ఉంది, కానీ రైతు రోల్ ఎంతో పెద్దది సార్. సో ఖచ్చితంగా ఎప్పుడైనా సరే మనం ఫార్మర్ని, సోల్జర్ని అంటే మనం అనవచ్చా సార్, ఇప్పుడు మన జీడిపి ఎకానమీ చూసినట్లయితే $14.19 ట్రిలియన్ అని అన్నాం కదా, అంటే $4.19 ట్రిలియన్. ఈ కాంట్రిబ్యూషన్లో ఎక్కువగా జిఎస్టీని అని చెప్పవచ్చా ఒకటి, రెండవది ఫార్మర్స్, మూడవది ఏది తీసుకోవచ్చు, అసలు ఏది మేజర్ రోల్స్ తీసుకోవచ్చు యాక్చువల్లీ $14.19లో? ఇండస్ట్రియల్స్ 100% సార్. మనము ఒకప్పుడు సార్, మీరు డెఫినెట్గా మీ చిన్నప్పుడు కూడా పేరెంట్స్కి నేను బిజినెస్ చేస్తా అంటే ఒక నెగటివ్ మైండ్ సెట్ ఉండేది. బిజినెస్ మంచిది కాదు, జాబ్ ఇస్ ద సెక్యూరిటీ, జాబ్ ఇస్ ద సేఫెస్ట్. ఏ పేరెంట్ అయినా అదే చెప్పేవాళ్ళు. ఎగ్జాక్ట్. ఇప్పుడే ఎంటర్‌ప్రెన్యూర్స్ అనే పదాన్ని కూడా నేను వినడం. ఎగ్జాక్ట్. ఈ మార్పు గత 10 సంవత్సరాల్లోనే వచ్చింది. ఇప్పుడు మనం ఒకప్పుడు చిన్నప్పుడు మీరు కూడా వినే ఉంటారు, చదవకపోతే నాశనం అయిపోతావురా అని చెప్పేవాళ్ళు పిల్లలు, పేరెంట్స్ అడుక్కు తింటావురా అని కూడా చెప్పేవాళ్ళు. ఇప్పుడు చదువు ఒక్కటే అవసరం లేదు, బతుకు తెరువు తెలిసి మంచి తెలివితో కష్టపడి బిజినెస్ చేసుకున్నా సరే బతుకొచ్చు అని చాలా క్లియర్గా వచ్చేసింది సార్. సో ఇది ఎందుకు జరిగింది అంటే లాస్ట్ 10 ఇయర్స్లో మన దేశ ప్రభుత్వము, మన రాష్ట్ర ప్రభుత్వాలు ఆంటర్‌ప్రెన్యూర్స్కి ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చి, ప్లాట్ఫామ్ ఇచ్చి, మీరు బిజినెస్లు చేయండి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, జీడిపి పెరుగుతుంది, ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది అన్న ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు కాబట్టే ఇదంతా జరుగుతుంది సార్. లేదంటే జరగదు కదా సార్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ అని ఒక ఇండెక్స్ ఉంటుంది సార్. అందులో మనము 2010 నుంచి ఇప్పటి వరకు ఎంతో ఎదిగాం, బట్ ఫర్ సమ్ రీజన్స్ ఆ ఇండెక్స్ని ఆపేశారు. కానీ మనం చాలా మంచి పర్ఫార్మెన్స్ అందులో చూపించాం సార్. సో చూపించి సార్, ఇప్పుడు ఇండియాకి బయట నుంచి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అంటే దానికి కారణము పొలిటికల్గా మనం మంచి సపోర్ట్ చేస్తున్నాం అనేది సార్. సింగపూర్ నుంచి కానీ, మలేషియా నుంచి కానీ, అమెరికా నుంచి కానీ డబ్బులు ఎందుకు వస్తున్నాయి సార్? ఎందుకంటే ఇండియాలో ఎదుగుదలకి అవకాశం ఉంది. టాప్ మోస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వస్తున్నాయని వింటున్నాము, ఐటీ కంపెనీస్ అని. కరెక్ట్. ఇప్పుడు ఫార్మాస్యూటికల్ సార్ చాలా పెద్ద గేమ్ చేంజర్, కాకపోతే సైలెంట్ గేమ్ చేంజర్ సార్. ఫార్మాస్యూటికల్ హడావిడి చేయదు సార్, కానీ కాంట్రిబ్యూట్ చేసేస్తారు. కానీ ప్రతి స్టేట్స్లో ఉంది ఫార్మా ఇండస్ట్రీ పెరగడం, ఎస్పెషల్లీ తెలంగాణ, షాద్నగర్ ఈ ఏరియా మొత్తం అయితే ఫార్మా బెల్టే తయారవుతుంది. ఏంటి సార్ యాక్చువల్లీ ఏంటి రోల్ అసలు ఫార్మా కంపెనీ? ఫార్మాస్యూటికల్స్లో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే సార్, మనం ఫార్మాస్యూటికల్స్లో కావాల్సిన బేసిక్ పదార్థం దాన్ని ఏపీఐ అంటారు సార్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటారు. ఇది మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసి దాని మీదుగా మందులు తయారు చేస్తాం సార్. వీఆర్ గోయింగ్ టు బి ఇన్ ఫ్యూచర్ ది ఫార్మాస్యూటికల్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ సార్. మన హైదరాబాద్లో హాస్పిటల్స్ 5 స్టార్ హోటల్ రేంజ్ కన్నా పెద్దగా ఉన్నాయి సార్. మీరు గమనించి ఉంటారు ఒక్కొక్క హాస్పిటల్. ఎందుకంటే సార్ నౌ వరల్డ్ వాంట్స్ టు కమ్ టు ఇండియా ఫర్ మెడికల్ ట్రీట్మెంట్. దే డోంట్ వాంట్ టు గో టు యూరప్. చాలా కాస్ట్లీ సార్. ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ యూరోప్లో 5 నుంచి 8 కోట్లు అవుతుంది సార్. ఇండియాలో 50 నుంచి 60 లక్షల్లో అయిపోతుంది. ఆఫ్రికా 100% ఇండియాకి వస్తుంది సార్. ఎంత గేమ్ చేంజర్ సార్ అసలు ఇది. 8 కోట్లు ఎక్కడ, 50 లక్షలు, 20 లక్షలు ఎక్కడ సార్. సో మనము ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో చాలా పెద్ద గేమ్ చేంజర్స్ అవ్వబోతున్నాం సార్ ఫ్యూచర్లో. అంత పెద్ద విషయం ఎందుకు సార్, కోవిడ్లో వ్యాక్సిన్ సార్, ఇండియా వ్యాక్సిన్ మైత్రి ఇనిషియేటివ్లో 140 crores వ్యాక్సిన్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది సార్. అండ్ అందులో 1.5 crores ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసింది.
ఇది గొప్పతనం కదా సార్. మనకు అవసరం ఉన్నా సరే 14 కోట్లు వ్యాక్సిన్లు మనం డిస్ట్రిబ్యూట్ చేసినాం సార్. అందులో 1.54 crores ఫ్రీగా ఇచ్చాం సార్ ఆఫ్రికా. ఈ ఫ్రీ అంటే ఏంటో నాకు ఇంతవరకు అర్థం కాలేదు సార్. ఎందుకు భారతదేశ ప్రభుత్వము మనకు కూడా అవసరం ఉండింది అదే వ్యాక్సిన్. ఈ భారతదేశం వరల్డ్లోనే పాపులేషన్లో నంబర్ 1 ర్యాంక్ ఉన్నాం మనం, 144 కోట్ల జనాభా మనం. అలాంటి వ్యాక్సిన్ని చాలా దేశాలకు ఫ్రీగా ఇచ్చింది అనేది విన్నాం. ఎన్ని దేశాలకు మీరే చెప్పాలి. 96 అండ్ ఈ ఫ్రీగా ఇవ్వటం థియరీ ఏంటో నాకు అర్థం కాలేదు. ఈరోజు శత్రు దేశాలకు కూడా ఫ్రీగానే ఇచ్చింది. మరి మనకు అవసరం లేకుండిందా? దానివల్ల మనం ఏమైనా ఎకానమీ లాస్ అయ్యామా, లేకపోతే ఫ్రీగా ఇచ్చి ఏంటి అసలు ఈ ఫ్రీగా ఇవ్వటం వెనకాల ఉన్న రహస్యాలు ఏమైనా ఉన్నాయా? సార్ మనము బిలీవ్ చేసే థియరీ వాసుదైవ కుటుంబకం సార్. ఈ వరల్డ్ అంతా ఒక్క కుటుంబం అని మనం భావిస్తాం సార్. అందుకు మనం చేస్తాం సార్. సో అందుకే ఎథికలీ ఇండియా ముందు ఏ దేశం నిల్చోలేదు సార్. మనం ఇప్పుడు టర్కీయే కానీ ఈ టర్కీలో భూకంపం వస్తే మనము 6 130J విమానాలు నిండగా డిజాస్టర్ రిలీఫ్ మెటీరియల్ పంపించాం సార్ వాడికి. అండ్ వాడు పాకిస్తాన్ ఈజ్ మై ఫ్రెండ్ అన్నాడు సార్, పాకిస్తాన్ ఈజ్ మై బ్రదర్ అన్నాడు సార్. అంటే వాడికి బుద్ధి లేదా, సిగ్గు లేదా, మానవత్వం లేదా తెలియదు సార్.